ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడే రాష్ట్ర ఎన్నికల కమిషను మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు. గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఎందుకంటే సరిగ్గా 10-12 రోజుల కిందట గద్వాల పోయినాం. అక్కడ మన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడితే గద్వాలలో ఉండే స్థానిక నాయకులందరూ కలిసి మేమున్నాం, మీరు రండి, ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏందో మీరు తెలుసుకోండి అంటే ఒక 10-12 రోజుల కింద గద్వాల పోయినాను. తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా, ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు, మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా. గద్వాల 15 రోజుల కింద చూసినా, నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళు, వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, విద్యార్థినులకు స్కూటీలని చెప్పి, నిరుద్యోగ భృతి 4000 రూపాయలని చెప్పి, ఇంకా చాలా మాటలు చెప్పారు, విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత, విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు, మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేసి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు, ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. నేను మీ అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, అది ఏ ఎన్నికైనా కావచ్చు, గల్లీ ఎన్నిక కావచ్చు, ఢిల్లీ ఎన్నిక కావచ్చు, మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవాలు ఏంటి అంటే, ఒకసారి మనం చరిత్ర పుటల్లోకి తిరిగి చూస్తే ఖచ్చితంగా భారతదేశం మొత్తంలోనే తెలుగువారంటూ ఉన్నారు అని భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగువారికంటూ ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారని చెప్పక తప్పదు. తెలంగాణ అస్తిత్వ పతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 10 ఏళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు. మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు, ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయం అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో,
పెద్ద మనుషులకి 4,000 పెన్షన్ ఇస్తామని, మహిళలకి 2,500 ఇస్తామని, రైతులకు 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని, కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఆటో అన్నలకు 12,000 ఇస్తామని, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత 2 లక్షల ఉద్యోగాలను యువతకి, నిరుద్యోగ భృతి 4,000 అని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. నేను సోమాజిగూడలో నేను లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, రమణ గారిని కోరుతా ఉన్నాను, ప్రదీప్ చౌదరిని, ఇవాళ వారితో పాటు చేరిన తమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. ఈ 24 నెలలు చూసుకుంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ 24 నెలల్లో 22-23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు, కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు, గతంలో మనం కట్టిన 42 కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. కొత్తగా ఒక్కదాన్నైనా వీళ్ళు కట్టారా, కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా, కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. అధ్వానం అయిపోయింది హైదరాబాదు. అందుకే ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే 2023లో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కూడా జూబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అట్లాగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో అది అచ్చంపేట కావచ్చు, గద్వాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆ ఆకాంక్షకు అనుగుణంగా మనందరం గనక ఈ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసినట్టయితే తిరిగి సంక్షేమ అభివృద్ధి బాటన మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మరి తమ్ముళ్ళు ప్రదీప్ చౌదరి లాంటి తమ్ముళ్ళ చేరిక వల్ల కూడా మన పార్టీ మరింత బలోపేతమై ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రదీప్ గారిని వారి వెంబడ వచ్చిన యువ మిత్రులందరికీ కూడా పార్టీలోకి హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం చెబుతూ మళ్ళీ మా ఆడపడుచులందరికీ కూడా ఇవాళ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి 2-3 రోజుల్లోనే దసరా కూడా రాబోతా ఉంది, దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్,